ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ట్రాఫిక్ చలాన్ల ఆఫర్ పెట్టుడే ఆల్షం. పోటీల మీద పెండింగ్ చలాన్లు కట్టి పర్సు మరీ పల్సగా కాకుండా సేఫ్ అయ్యారు చాలా మంది. వేలకు వేలు కట్టవలసిన వాళ్ళు కూడా వందలల్లనే పని అయిపోయే వరకల్లా అమ్మయ్య అనుకున్నారు. మరి ఆఫర్ చేయంగా మొత్తం ఎన్ని పైసలు వచ్చినాయి, ఎంత ఆమ్దాన్ వచ్చింది అనే లెక్కలాడుచుకుందాం పండి. పెండింగ్ చలాన్లు పేరుకుంటా పోతున్నాయి, కట్టేటోళ్ళు కట్టకుండా అవుతారని ట్రాఫిక్ చలాన్ల మీద డిస్కౌంట్ ఇచ్చారు కదా, ఆ డిస్కౌంట్ నిన్నటితోనే అయిపోయింది. పోయినేడాది డిసెంబర్ 26 తారీఖు నాడు సంచాలు చేస్తే నిన్నటి దాకా నడిచింది డిస్కౌంట్ ఆఫరు. ఇక ఎవరెంత కట్టిరు ఏం కథ అని లెక్క తీస్తే మొత్తం 1.67 కోట్ల చలాన్లకు 150.3 కోట్ల వసూలైనట్టు చెప్పింది సర్కారు. ఇక అందరికంటే ఎక్కువ ఏడానంటే 37.14 కోట్లతోనే హైదరాబాద్ కమిషనరేట్ హైయెస్ట్ ఉన్నది. ఇక అన్నిటికంటే తక్కువ ములుగు జిల్లాలో 19 లక్షల చిల్లర వసూలైనాయట. కానీ ఇంత ఆఫర్ పెట్టినాము, వేలు కట్టే కాడ 100తోనే పోతున్నది, కడితే మీకే మంచిది, రేపే పోలీసులు పట్టుకోరు అని ఎన్ని తీర్ల ఎన్ని మాటలు చెప్పినా గానీ మొత్తం పెండింగ్ చలాన్ల 46.36% మాత్రమే క్లియర్ అయినాయట. అంటే సగం కూడా కాదన్నట్టు. మరి తెల్లారు లేస్తే ఎన్ని ఖర్చు పెడతలేము ఏం కథ? అరే సర్కారు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చెప్పింది కూడా మన బండి మీద ఉన్న చలాన్ క్లియర్ చేసుకోమనే కదా, చేసుకుంటూ పని అయిపోతుంది కదా, రేపు ఎసొంటి తక్లీఫ్ ఉండదు కదా. అయినా ఇంత మంచి ఆఫర్ పెట్టినా కూడా పట్టించుకోకుంటున్నారంటే ఏమనాలో ఏమో. ఇక ఇంత ఆఫర్ పెట్టి కట్టురాయా మీకే మంచిది అంటే కట్టనోళ్ళు రేపు మొత్తం పైసలు కడతారు. ఏముంది, కట్టినోళ్ళకి ఫాయిదా అనుకోవాలి, కట్టనోళ్ళకి లాస్ అనుకోవాలి, గంతే. మనం ఏం చేస్తాం కానీ అమ్మయ్య పెండింగ్ చలాన్ని కట్టేసినాం కదా, ఇప్పుడు ఏం కాదని ఎట్లా పడితే అట్లా పోయి ఇంకిన్ని కొత్త చలాన్ని మీదేసుకోకుర్రి, బండి పైలంగా నడుపురి, మీరు కూడా పైలంగా ఉండరు ఏమంటున్నాం.